టాక్సిక్ టీజర్ అన్ని రికార్డ్స్ బద్దలు కొడతాను గాయస్. ఇది మాత్రం మామూలుగా అసలు పుష్ప రికార్డ్ని ఎగరగొట్టింది. అసలు ఇది మాత్రం ట్రాకీ బ్యాచ్ చూడదాని మాత్రం మొత్తం యూట్యూబ్ క్రాష్ అయిపోయింది. అసలు ఇది మాత్రం మామూలుగా నేను షాక్ అవుతాను. అసలు మీరు అనుకోవచ్చు అసలు టాక్సిక్ టీజర్ రివ్యూ చేయాలి ఈడని డైరెక్ట్ కర్స్ గురించి వస్తానంటే నేను లేట్ అయింది. నేను NTR 31 సలాటుది రాత్రి వీడియో అప్డేట్ చేసిన చూడండి, అది ఇంకా మంచిగా ఉంటుంది. అందుకే ఇది లేట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లారిఫికేషన్ ఎందుకు లేట్ అవుతుంది అని. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చిన కంపల్సరీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. మన రికార్డ్స్లో పోదాం అసలు రికార్డ్స్ ఏమైనా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలీజ్ అయిన వెంటనే ఒక 10 నిమిషాలలో యూట్యూబ్ క్రాష్ అయిపోయింది. అంటే అప్పుడు ఎట్లున్నదంటే 4.3K వ్యూస్ 90,000 లైక్స్ ఏమున్నాయట. ఇది మాత్రం మామూలుగా అసలు యూట్యూబ్ క్రాష్ అయిపోయింది. డైరెక్ట్ టీజర్ అచ్చుడుతుంది. అంటే దీని టీజర్ ఇంకా అనలేదు మనం, జస్ట్ పీక్ అంటే జస్ట్ గ్లిమ్స్ అనుకోవచ్చు మనకంతే. దీనికే యూట్యూబ్ క్రాష్ అయిపోయింది అంటే ఇది మామూలు కాదు. మీకు గాయస్ మీకు అని తెలుసా మరి యూట్యూబ్ ఎప్పుడు క్రాష్ అయింది? నాకైతే తెలియదు ఎప్పుడు క్రాష్ అయింది అని. యూట్యూబ్ ఒకళ్ళు మీకు తెలిస్తే కామెంట్స్ ఒపీనియన్. మన నెక్స్ట్ అప్డేట్ నెక్స్ట్ రికార్డు కోసం పోదాం. బర్త్డే పీక్ అనేది 11 minutesలో 50,000 లైక్స్ సంపాదించింది గాయస్. ఇది మాత్రం మామూలు కాదు అసలు. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఇది అనుకోవచ్చు ఇది 11 minutes తక్కువనే కదా బ్రో అంటే, మీరు అర్థం చేసుకోండి ఇది గ్లిమ్స్ లాంటిది. గ్లిమ్స్ ఇంకా జస్ట్ పీకు. ఇది ఇంకా మీరు ఒకటి అబ్జర్వ్ అయితే పెద్ద పెద్ద సినిమాలు అన్నీ సాయంత్రం సైడ్ రిలీజ్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు బాగా మంది ఆడియన్స్ యాక్టివ్లో ఉంటారు సోషల్ మీడియాలో. కానీ ఇది మాత్రం తెల్లారి రిలీజ్ అయింది 10:25 AM అంటే తెల్లారి బాగా మంది ఉండరు. అయినా కానీ చూడు 11 minutesలో 50,000 లైక్స్ అంటే ఇది గ్రేట్ గైస్. 30 నిమిషాలల్లో 1 lakh లైక్స్, 30 minutes అండర్ 1 lakh లైక్స్ తీసుకున్నది టాక్సిక్ టీజర్ మాత్రం. ఇది మాత్రం మామూలుగా అసలు. 54 minutesలో KVN ప్రొడక్షన్లో రిలీజ్ అయింది కదా ఈ టాక్సిక్ పీక్. అప్పుడు ఎంత ఉన్నదంటే దీని కథ 4,300 వ్యూస్ ఉన్నాయి. కానీ ఆ లైక్స్ మాత్రం ఎంత ఉన్నాయంటే 1,15,000 లైక్స్ ఉన్నాయి. ఇది మాత్రం మామూలుగా అసలు షాక్ అసలు. అంటే యూట్యూబ్ క్రాష్ అయిపోయింది అసలు. ఇది మరీ ఘోరం అసలు. రికార్డు కోసం వస్తే మాకు తెలుసు పుష్ప సినిమా పుష్ప గ్లిమ్స్ అనేది ఎంత రేంజ్ అయిందని మాకు తెలుసు. పుష్ప 2ది అప్పుడు పుష్ప 2 ఎంత కొట్టింది అంటే 24 hours 27 million కొట్టింది. ఇది మాత్రం మామూలు కాదు అసలు. ఇప్పుడే జస్ట్ అంటే ఇది ఇప్పుడు నేను రికార్డ్ చేసేటప్పుడు తెల్లారి రికార్డ్ చేస్తాను 21 hours అవుతుంది. 34+ million వ్యూస్ ఉన్నాయి గాయస్. ఇది మాత్రం మామూలు అసలు టాక్సిక్ టీజర్ది 34 million. జస్ట్ ఊహించుకోవాలి అసలు. చిన్న అనౌన్స్మెంట్ కూడా జస్ట్ హైప్తో రిలీజ్ అయింది జస్ట్, కానీ 34 million 21 hours. ఒక్కోసారి ఊహించుకోవాలి 34 million అంటే ఇంకొక 3 hours ఉన్నాయి. అంటే 3 hours ఇంకో 2 million కొట్టినా 36 million. ఒక ట్రేలర్ అంతా కొడుతుంది గాయస్. మీరు అర్థం చేసుకోండి టాక్సిక్ టీజర్ ఎంత హైప్ ఉన్నది అసలు. ఇది మాత్రం మామూలుగా అసలు. టీజర్ రివ్యూ గురించి మాట్లాడతాం మాత్రం ఇది మాత్రం మామూలుగా అన్న. నా టీజర్ రివ్యూ నాకు నచ్చింది గాయస్. ఎందుకంటే దీని BGM వాళ్ళు కొట్టిన నాకు దండం పెట్టాలి అసలు. ఆ BGM వాళ్ళు కొట్టిన వాళ్ళ పేరు రివీల్ చేయలే, కానీ BGM మాత్రం మామూలుగా లేదు. సిగరెట్ వెలిగించుడుతో BGM వస్తుంది. అబ్బా అబ్బా. పుష్ప 2 టీజర్ గ్లిమ్స్ ఉంటుంది, అమ్మవారి తల్లిది గంగమ్మ తల్లి జాతరది. అప్పుడు పుష్ప 2 గ్లిమ్స్ వస్తుంది అల్లరి పడుతుంది. దాని తర్వాత నాకు నచ్చిన గ్లిమ్స్ అంటే ఇదే గాయస్. ఇది మాత్రం మామూలు లేదు. టాక్సీ మాది ఇచ్చి పడేసింది అసలు BGM మాత్రం. సరే అంటే ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్. నేను ముందే చెప్పిన మీకు అప్డేట్స్ ఇచ్చిన. టాక్సిక్ మూవీ చెప్పినప్పుడు ఒక అప్డేట్లో చెప్పిన గ్యాంగ్స్టర్ మూవీ అని. ఇప్పుడు అర్థమవుతుంది గ్యాంగ్స్టర్ మూవీ. పబ్లోకి ఎంటర్ అయినాక యష్ ఇట్లా నడుతా అంటే ఆడ యూత్ అందరూ అంటే వాళ్ళ అమ్మాయిలు బాగున్నది, ఫెమినిజం బాగున్నది, కొంచెం న్యూడిటీ బాగున్నది, ఆడ గన్స్ ఉన్నాయి, అందరు డేంజర్ ఉన్నది మొత్తం క్లబ్ అంతా. కొంచెం న్యూడిటీ ఉన్నది, బాగా జరుగుతాయి. ఆడ మనం అబ్జర్వ్ అయితే యష్ అక్కడికి వచ్చింది ఆడ విలన్స్ ఉన్నాడు. మన యూత్ అంటే ఒకళ్ళు మీరు అబ్జర్వ్ అయితే యష్కి ఇట్లా సిగరెట్ వెళ్ళి అంటే నోట్లో పెట్టుకొని రాగా ఒక్కడు వెనుక నుంచి చూస్తాడు టెన్షన్గా. అంటే ఆడ చూస్తాడు క్యూరియస్ యష్ వచ్చింది ఏంటి అని అంటే హీరో. మీకు అంటే ఇది అంతా అబ్జర్వ్ చేస్తా అంటే ఆడ కొంచెం బాగా మంది గర్ల్స్ ఉన్నారు పబ్లా, బాగా న్యూడిటీ జరుగుతుంది. అక్కడ కొందరు బాయ్స్ ఉన్నాడు. మనం స్లో మోషన్లో అయితే మనకు అర్థమైంది ఒక పైలట్, ఆ పైలట్ క్యాప్లో ఒక వైట్ లెక్కున్నాడు. ఆడ ఒక అమ్మాయి రొమాన్స్ చేస్తాను, ఇంకోటి వేరే జరుగుతుంది ఏదో. కానీ ఇది మాత్రం మామూలుగా లాస్ట్లో యష్ ఒక అమ్మాయి అది మామూలుగా ఇట్లా కిస్ చేస్తాడు కూడా జస్ట్ ఇట్లా వైన్కే అవుతుంది ఆడ కనిపిస్తుంది. అంటే ఆ పాపకి బాగా దాహం అవుతుంది. తీయరి ఆ పాప అంటే ఆమెకి బాగా వైన్ అంటే అట్లా చూసింది. వైన్ మన యష్కి కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వదు కదా, వైన్ డైరెక్ట్ పోసింది. అప్పుడు హార్డ్నెస్ అనేది మింగిల్ అయ్యేది దానిలో అట్లా గంట అనుకుంటా. ఇది మీకు ఈ అప్డేట్స్ ఎట్లా వచ్చినాయి? ఒకవేళ ఈ అప్డేట్ వస్తే మనం కంపల్సరీ లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ వీడియో మిస్ కాగానే మెయిన్ ఇంపార్టెంట్ వీడియో. మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.